ఫేస్ చేయడానికి ప్రీమెచ్యూర్ బేబీస్ గురించి. సో మనకి ఎవ్రీ లైఫ్ ఇస్ ప్రీషియస్, అలాగే ప్రీటర్మ్ బేబీస్ ఆర్ ఇంకా మోర్ ప్రీషియస్ బికాస్ దే నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఆ సపోర్ట్ని ప్రీమియం కేర్లో ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అండ్ ఈ బేబీస్ చాలా స్ట్రాంగ్ బేబీస్ యాక్చువల్లీ. సో పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని గ్రో అవ్వడానికి చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ యాజ్ అ టీమ్ వీఆర్ ఆల్ హియర్ టు హెల్ప్ దీస్ ప్రీటర్మ్ బేబీస్. అండ్ ప్రీటర్మ్ బేబీస్ పెద్ద అయ్యి వాళ్ళు గ్రో అవుతూ చూస్తే మనకి చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ వీళ్ళ ప్రాబ్లమ్స్ ముందు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. కొంతమందికి ప్రీటర్మ్ బేబీస్ తప్పని పరిస్థితిలో అవుతాయి. సో ఇలాంటి బేబీస్కి కేర్ అనేది డెలివరీ అవ్వక ముందు నుంచి తీసుకుంటే వాళ్ళ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. అండ్ ఈ అవుట్కమ్స్ గుడ్ NICU సెటప్స్లో ఇంకా బెటర్గా ఉంటాయి. స్మాల్ బేబీస్ ఈవెన్ 400-500 గ్రామ్ బేబీస్ 6th మంత్లో పుట్టిన బేబీస్ని కూడా మనము డెఫినెట్గా వాళ్ళకి సర్వైవల్ ఇచ్చి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇచ్చి ఫ్యూచర్ బెటర్గా ఉండడానికి మనం ట్రై చేస్తాం. సో ఈ అవేర్నెస్ని అందరికీ తెలియపరచడానికి మనం వాకథాన్ ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. Good morning everyone. I am Dr. Shashwat, consultant pediatrician, Rainbow Children's Hospital, Visakhapatnam. Today we are conducting a walkathon to dedicate this day to the World Prematurity Day. ఇక్కడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో మనకి ప్రీమెచ్యూర్ బేబీస్ చాలామంది పుడతారండి. ఆ బేబీస్ని మంచిగా కేర్ తీసుకొని మంచి టీమ్తో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని మనం క్యాటర్ చేస్తూ వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడానికి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. వీఆర్ పుట్టింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు గివ్ దెమ్ ద రైట్ టు లైఫ్ సో దట్ దే కెన్ లీడ్ ఏ హెల్దీ లైఫ్. ఇక్కడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ద స్మాలెస్ట్ బేబీ బోర్న్ వాజ్ 420 గ్రామర్.